నమస్తే అండి. నమస్తే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన చాలా బాగుండే. 10 ఏళ్ళు చూసినాం. ఈయన ఒక సంవత్సరంకే అన్ని ఘోరఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ధాన్యం కొనుగోలు స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు కాలేదు. ఇంకా సన్నోడ్లు అంటుండు. దాని డిక్లరేషన్ వీళ్ళకి కూడా సొసైటీలకు కూడా ఏమీ చెప్పలేడు. వాళ్ళకు కూడా ఏమి ఇంటిమేషన్ లేదంట. దొడ్డోడ్లదే లెక్క 2300 రూపాయలు లెక్క చెప్తున్నారు. అది కూడా ఇంకా కాంటా స్టార్ట్ కాలేదు. ఏం ఇప్పటి వరకు మిల్ అలాట్మెంట్ లేదు. కాంటా స్టార్ట్ కాలేదు. ఎక్కడ నింపింది కూడా ఎక్కడ పోవాలో తెలియదు. అమ్మాలి లేరు. ఏది కరెక్ట్ లేదు. దానికి తగ్గ యంత్రాంగమే సరిగ్గా పని చేయట్లేదు. ఇప్పుడు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. ఏ వార్డులకు ఇస్తామన్నది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? సన్నోడ్లకి ఇస్తామన్నారు. అది కూడా క్లియర్గా వీళ్ళకు మన సెంటర్ వాళ్ళకి ఏమి చెప్పలేదంట. ఇంకా దాని గురించి ఏమి చెప్పనే లేదు. ఇంకా ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు ఏం చెప్పారంటే దొడ్డు వార్డులకు కూడా ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క కానీ కొంతమంది మాట్లాడారు. కానీ ఆ సన్నోడ్లకే దిక్కు లేదు. ఆ చెప్పిన దానికి ఇంకా ముందుకు లేదు. ఇంకా దొడ్డులకు అది లేదు, ఇది లేదు. రైతు బంధు పడిందా మీకు? రైతు బంధు అసలే లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఒకసారి పడ్డది. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్ల ముందర పడింది. అది ఎలక్షన్ ఉండుట్లో వేసారు. లేకపోతే అది కూడా రాకుండే. ఆ ఎలక్షన్ మూమెంట్ ఉండుట్లో వేసారు. రుణమాఫీ అయిందా అండి మీకు? కాలేదు. రుణమాఫీ కాలేదు. ఎంత 2 లక్షల పైన ఉందా? 2 లక్షల పైన. అందుకే కాలేదు. మా మిస్సెస్ పేరు మీద 1 లక్ష ఉంది. నాకు 2 లక్షలు ఉంది. కానీ అదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ₹1,00,000 కట్టేటోళ్ళం. అది పేరు రాంది కట్టి అవి కూడా మేము ఇంకో తనపు తెచ్చి కట్టడం అవసరమా అని. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చారు. అవి అమలైనట్టు మీకు ఏమైనా అనిపిస్తున్నాయా? ఏమో ఆడోళ్ళు బస్ తిరిగేది కదా ఒకటే కనిపిస్తుంది. కానీ వేరే ఏవి కనిపిస్తలేదు. 500 రూపాయల సిలిండర్ ఏది లేదు. ఇక అన్ని శూన్యమే. జీరో కరెంట్ బిల్లు కొందరికి వస్తున్నది, కొందరికి వస్తలేదు. మళ్ళీ అది వాళ్ళు తీసుకుంటారు, అప్లికేషన్స్ తీసుకుంటారు. అది 100% అయితే కాలేదు. ఇది బస్సు ఒకటే అయింది అనుకోరాదు. బస్సు ఒకటే. ఇక వాళ్ళు ఎక్కిన వాళ్ళకి ఆధార్ కార్డు తెలంగాణలో ఉన్న వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పినప్పుడు అది ఒకటే పని చేస్తుంది. మహిళలకి 2500 ప్రతి నెల ఇస్తున్నాడు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు అని మాటలు గప్పాలకే సరిపోయాడు. పెన్షన్ 4000 చేస్తున్నాడు. మీకు తెలిసిన వాళ్ళకి మీకు ఎవరికైనా వచ్చినాయి? మా వచ్చిన వాళ్ళకి అవే దిక్కు లేదంటే ఇంకా అవి ఇచ్చిన వాటికే దిక్కు లేదు. ఇంకేమి ఇచ్చినట్టున్నాడు. ఇంకా అవే కరెక్ట్ లేదు. అది గతి లేని లేదు వాటికి. కొత్త రేషన్ కార్డులు కూడా చేపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టిండు కదా, ఎన్నో ప్రొఫార్మా పెట్టి పంపిస్తున్నాడట. మళ్ళీ అదేమో కులగణన అని. ఎట్లుంది మొత్తం మీద రేవంత్ రెడ్డికి మరి ఘోరం? మా కేసీఆర్ కి దీనికి మాకు తెలిసి 90% ఆగమే ఉంది మా పరిస్థితి. ఇక మళ్ళీ ఇంకొచ్చేది ఉంటుందా అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉన్నట్టు. అయితే ఇక కష్టపడ్డాడు కాదు కదా, ఒక దొంగ వచ్చి రాజ్యం వెళ్తున్నాడు. అదే ఆయనకు అదే ఆడికి ఈ టైం గెలిచినా ఆయన పేరు తెచ్చుకున్నట్టే కదా. రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిండు అన్నట్టు కదా. దొంగ అయినా దొరైనా అయిపోయిండు అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన కష్టపడ్డాడు, పక్కకున్నాడు. దొంగ వచ్చి రాజ్యం వెళ్తున్నాడు, ఆగమాగం ఉన్నాడు. ఇంకా నేను 10 ఏళ్ళు నేనే సీఎం. వర్షాలు వస్తున్నాయి. ఒక టార్పాన్ లేదు, ఏం లేదు. సెంటర్లకు బాడదాని లేదు. మొత్తం అట్లనే ఉన్నాయి. ఎండినవి కుప్పలు అట్లనే ఉన్నాయి, పచ్చి కుప్పలు అట్లనే. ఎండినవి పోతే పచ్చవిటిని మనం ఆలోచన చేయొచ్చు. ఇది అట్లనే ఉండి అదే అట్లనే ఉండి. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా సీఎం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ముఖం ఉంటాడు. 10 ఏళ్ళు ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళని అడిగాను. ఇంకెక్కడ ఉండడు. వేసినోనికి తెలుస్తుంది. అందరికి మాకు తెలుస్తలేదా? ఎప్పుడు పోతాడనే చూస్తాడు. ఆదివారకాలం వేటకాలం ముడమోసిన ఆడదానిలో ఇక్కడ మా సంసారం చేసి పెట్టాడు. వ్యవసాయం పని రైతులకైతే చాలా ఘోష ఉన్నది. చూస్తున్నారు కదా మీరు. ఉన్నాయన్నీ ఎండిన కుప్పలు అట్లనే ఉన్నాయి, పచ్చి కుప్పలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ధాన్యము పోసి ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఇక్కడ పోసి 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి కొనేవారు దిక్కులే 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి నాంతున్నాయి. వర్షం పడ్డప్పుడు నాంతుంది. ఇక టార్పతులు వేస్తున్నాము. వేసినాక కిదికెళ్ళి 10 వస్తుంది కదా. మీదికెళ్ళి వరదలు వచ్చినప్పుడు కిదికెళ్ళి 10 వస్తుంది. మళ్ళీ తీయాలి. మళ్ళీ తీసి ఇంకో తన పోయాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణకి అలా చేసుడు రేవంత్ రెడ్డి. ఇది మంచి ధాన్యం అని కొనుగోలు చేసి ఆ మిల్లర్ల అలాట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంతవరకు కూడా ఏ ఒడ్లు ఆవంచ నుంచి ఒడ్లు పోవాలి, ఏ సెంటర్ నుంచి ఏడికి పోవాలి, అది ఇంకా క్లారిటీ లేదు. లారీ నింపి పెట్టినాక ట్యాగ్ నెంబర్ ఇస్తారట. అది ఏడుకోవాలనో తెలియదు, అది ఏమవుతుందో తెలియదు. ఏం అర్థం కాని పరిస్థితి. మిల్లర్స్కి ఇంకా అలాట్మెంట్ ఇవ్వలేరంట. కొనుగోలు చేయమంటలేరు. వీళ్ళు అలాట్మెంట్ ఎందుకు కాంట పెట్టిన తర్వాత ఏడికి పంపాలి? ఈ 42 పెడుతున్నారు. 42 పెట్టిన తర్వాత 40కి వచ్చేస్తుంది. 2 రోజులు ఎండ కొట్టిందాక ఖరాబ్ అయింది. మళ్ళీ కింద సంచులు నానే అంటే మళ్ళీ గుమ్మరి వేయలేము. మా బాధ చాలా చెప్పని కష్టం ఉన్నది. నిన్న సోమవారం నుంచి మొదలు పెడతామన్నారు. ఇక్కడ అసలు ఏమీ లేదు. ఇక అనిపిస్తుంది కదా మీరు చూడండి. ఏమన్నా ఒక బారదాన్ని నింపింది. ఇంకా మస్తు చుట్టుపక్కల ఊరు మొత్తం ఉన్నాయి. ఏడ కూడా కిత్తు